హలో అందరూ బాగున్నారా? సో ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చేసానమాట. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఎన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను. సో ఈరోజు దాల్ కిచిడి గురించి చూసుకుందాం. సో ఈ క్వాంటిటీ గ్లాస్ చూసారు కదా, సో అందులో హాఫ్ క్వాంటిటీ మనం పెసరపప్పు వేసుకుంటున్నాం. సో ఈ రెసిపీ వచ్చి చాలా ఇన్స్టెంట్గా, అంటే మన ఇంట్లో చాలా వెజిటేబుల్స్ లేవు. ఇప్పుడు నార్మల్గా మనం ఈ బిసిబెల్లబాత్ గురించి కానివ్వండి, ఈ కిచిడి అనగానే చాలామంది ఎక్కువ వేసేస్తూ ఉంటారు. గోబీ అని చెప్పేసి, క్యాప్సికమ్ అని, ఇంకా చాలా స్టఫ్ వేస్తారు, బఠానీ. సో ఉంటే వేసుకోవచ్చు, దట్ ఈస్ అ సంథింగ్ డిఫరెంట్. బట్ లేనప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు ఎలా చేసుకోవచ్చు, ఎంత టేస్టీగా ఎలా ఉంటుందో కూడా మీకు ఈరోజు చూపిస్తాను. సో నాకైతే జనరల్గా ఈ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఈ ప్రసాదాలు ఇలా పెడతారు కదా, జారుగా ఉంటుంది. నాకు అట్లా అంటే చాలా ఇష్టం. సో మా మమ్మీ అంటే మరీ అంత జావగా మనమే ఇక్కడ పంచట్లేదు, కొంచెం థిక్గా చేసుకుందాం అని చెప్పేసి చేశారు. సో నిజంగా నాకు ఇస్కాన్లో కృష్ణ టెంపుల్లో పెట్టిన టేస్ట్ అయితే వచ్చింది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. సో ఎలా చేసుకోవాలో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, అండ్ మీరు ఈ రెసిపీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. హార్డ్లీ ఒక 15 మినిట్స్లో అయిపోయింది మేము చేసుకునేది అయితే. సో మీకు ఎంత ఈజీగా కుదిరింది, ఎంత బాగా కుదిరిందో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఒకసారి చెప్పండి, ఓకేనా? సో ఇది విజిల్ వచ్చి జస్ట్ 3 విజిల్సే రావాలి. సో ఇలా కలుపుకోవాలి. సో జనరలీ మనము ఏంటంటే, మేము రైస్ ఒక గ్లాస్ పెట్టుకున్నాము కదా, సో ఇంకా ఎక్కువ వాటర్ వేసేసామంటే కొంచెం ఈ కుక్కర్ ప్రాబ్లంతో చచ్చిపోతున్నాం మేమైతే. సో అది ఎక్కువ వాటర్ వేసేస్తే ఏంటంటే విజిల్తో పాటు కొందరంతా వాటర్ కారిపోతుంది. సో అందుకని చెప్పేసి మేము ఏంటంటే అంత మరీ వాటర్ వేయలేదు. సో పక్కన ఇది విజిల్ వచ్చేటప్పటికి కొంచెం మా మమ్మీ ఏంటంటే వేడి నీళ్ళు కూడా మరీ పెట్టుకున్నారనమాట. సో ఇప్పుడు ఇది కలుపుతూ ఉన్నప్పుడు మధ్యలో మన హాట్ వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో అలా వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. అండ్ ఇందులో మనం కొంచెం స్పైసెస్ వేసుకుంటాము. మనం గరం మసాలా కావచ్చు, కారం సరిపోయినా మీరు మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో జనరల్గా అయితే మా మమ్మీ ఇలా కారం, కొంతమంది అడిగారు మీరు ఫుడ్ కలర్స్ అవి యూజ్ చేస్తారని. ఫుడ్ కలర్స్ అవి మేము యూజ్ చేయము. సో దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది, అది కూడా మా మమ్మీ చేస్తారు, ఇందులో మీరు చూడండి. సో ఇక్కడ అయితే ప్రజెంట్ కూల్ క్లైమేట్ ఉంది. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఆకలి వేస్తుంది, క్రేవింగ్స్ అయితే మామూలుగా లేవు నాకు. ఈ డయట్ అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి స్కిప్ అయిపోతుంది. అలా అని చెప్పి బయట ఫుడ్ ఏం తినము, మా అమ్మ చేసి పెట్టింది మంచిగా తిని పెడతా. సో ఇది ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో చాలా రోజులు అయిపోయింది మళ్ళీ నేను కుకింగ్ వీడియోస్ అవి చూసి చేసి ఇవంతా కూడాను, ఎందుకంటే చాలా మెంటల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉండడం వల్ల సో కుదరలేదు ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ వీడియోతో మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఎవరికైనా ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ డ్రాప్ మీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే ఐ కెన్ అండర్స్టాండ్. చెప్పాను కదా వేడి నీళ్ళు వేసుకోవచ్చు అని. సో ఇట్లా మీకు ఎంత జావలా కావాలి అనుకుంటారో మీరు అంతవరకు మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది హాట్ వాటర్ అండి, చల్ల నీళ్ళు అయితే కాదు. సో మంచిగా ఇలా కంప్లీట్గా కలిపేసుకోవచ్చు మీరు. ఇలా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్తాను, జనరలీ నేను అబ్జర్వ్ చేసింది అయితే, సో కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ గురించి చెప్తాను, అడ్డమైన సలహాలు ఇస్తారు. సో ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీకేమనిపిస్తుందో అది చేయండి. ఎందుకంటే యూజువల్గా సక్సెస్ అయిన వాడి మాటలు ఎవరైనా పట్టించుకుంటారు, కానీ ట్రై చేస్తూ ఆ రియల్ ఫేసెస్ అందరివి చూసి ఫెయిల్ అవుతున్న వాళ్ళ మాట ఎవడు నమ్మడు జనరలీ. అండ్ ఈ మధ్య ఇంకొకటి ఏంటి ట్రెండ్ అయిపోయిందంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇలా చేస్తే మీకు వ్యూస్ వచ్చేస్తాయి, ఇలా చేస్తే షార్ట్స్ ఇలా చేస్తే ఇట్లా అయిపోద్ది అని, అలా వాడు చేస్తే అలాంటివి పెడితే మనం చూస్తుంటే వాడికి వ్యూస్ వస్తున్నాయి, ఆ పైసలు అయితే వాడికి వస్తున్నాయి, మనకేం వస్తున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్. యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే, ఇది ఎన్ని రోజులు ఉంటుందో మరి నాకు తెలియదు, బట్ ప్రతి ఒక్క మనిషికి ఎగ్జైట్మెంట్, అంటే పక్కవాడి లైఫ్లో ఏం జరుగుతుంది అనే ఎగ్జైట్మెంట్ సచ్చేవాడికి ఎవడికి ఇవ్వదు. సో దాన్ని ఇప్పుడు అందరూ క్యాష్ చేసుకుంటున్నారు. నువ్వు చూసి డబ్బులు సంపాదించేస్తున్నావు కదా అని నిన్ను ఎవడు చూడమన్నాడు. ఇప్పుడు నేను కూడా చాలా వరకు అన్ని ఛానల్స్ చూస్తాను, వెబ్ సిరీస్ చూస్తాను, అది నా ఇంట్రెస్ట్. సో ఒకరిని వేలెత్తి చూపించడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. కాబట్టి ఎవరిని గుడ్డుగా నమ్మొద్దు. మీకు ఏది నచ్చి ఇది చేస్తున్నాను హార్ట్ఫుల్గా మీరు ఏది చేసినా అది క్లిక్ అవుతుంది. ఎందుకంటే హాఫ్ మైండెడ్తో ఏది చెయ్యొద్దు, పక్కోడి సలహాలు అసలుకే వినొద్దు.
మీకు ఏది నచ్చుతుందో, ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అది మోర్ దెన్ ఎనఫ్. అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు, నీకు నచ్చింది చెయ్యి అంటే అది పెద్ద బ్లెస్సింగ్. ఎస్పెషల్లీ మా ఇంట్లో వరకు అయితే పాపం నేను ఈ ఛానల్ ఇది చేద్దాం అనుకున్నా. అంటే నాకు యూజువల్లీ మీకు స్టార్టింగ్గా తెలుసు అంత తోపేం కాదు నాకు వంటల్లో, బట్ మమ్మీ చేస్తూ ఉంటాను, నేను వీడియో షూట్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి విల్ బీ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్ అనమాట. సో ఇలా మీకు ఎవరైనా కష్టంలో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే జస్ట్ వాళ్ళకు సజెషన్స్ తీసుకోండి తప్ప, లేదు ఉచిత సలహాలు ఇస్తాము, నేను వెనక్కి లాగేస్తాము అనే వాళ్ళైతే అస్సలు పట్టించుకోవద్దు. ఒక చెవితో అయినా ఇంకొక చేతితో వదిలేసేయండి. అది నేను చాలా వరకు నేర్చుకున్నాను రీసెంట్ టైమ్స్లో. అండ్ నా హెల్త్ ఇష్యూ వచ్చింది కూడా ఈ స్ట్రెస్ వల్లనే. సో ఎదుటి వాళ్ళది ఎంతవరకు ఇవ్వాలో వాళ్ళ ఇంపార్టెన్స్ అంతే, ఇంపార్టెన్స్ అని కూడా చెప్పను, వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతవరకే వినండి, అంతకుమించి ఎక్కువ పట్టించుకోక్కర్లేదు. అండ్ ఇంకొకటి, ఏదైనా మనం చేస్తున్నామంటే ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ గురించి పట్టించుకోవద్దు, మనీ గురించి అసలుగా పట్టించుకోవద్దు. ఓకే ఇంత చేయాలి, డబ్బులు అది సెకండరీ. ఫస్ట్ మనకంటూ ఒక ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఒక యూట్యూబ్ గురించి అనే చెప్పట్లేదు. మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ కావచ్చు, నాన్ ఐటీ ప్రొఫెషనల్ కావచ్చు, టీచర్ కావచ్చు, సింగర్ కావచ్చు, ఏదైనా సరే మనకంటూ ఫ్యామిలీలో గుర్తుము ఉండాలి. ఎస్పెషల్లీ అబ్బాయిలు చెప్తున్నాను, ఇప్పుడు చాలా వరకు ఎంత స్ట్రెస్లో ఉన్నారంటే, ఇప్పటివరకు నేను చూసిన వర్క్ సర్కిల్లో నా ఫ్రెండ్స్ వరకే, నా కలీగ్స్లో కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మ్యారీడ్ మెన్ కావచ్చు, అన్మ్యారీడ్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ సర్టెన్ ఏజ్ వాళ్ళకి ఉండాల్సిన స్ట్రెస్ వాళ్ళకి ఉంది. సో కాబట్టి ఎక్కువ ఏది ఆలోచించొద్దు, జస్ట్ గో విత్ ద ఫ్లో. అండ్ ఏది ఉన్నా సరే పక్క వాళ్ళకి ఓవర్గా మీ ప్రాబ్లమ్ షేర్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా నా గురించి, ఎప్పుడైనా మనం ఒక లైన్ దాటి మన గురించి ఎక్కువ చెప్పామనుకోండి, వాడు వింటున్నాడో లేదో మనకు తెలియదు, వాడు లైట్ తీసుకుంటున్నాడు. ఎప్పుడు వాళ్ళ గురించే చెప్పుకునే వాళ్ళు ఉంటే అలాంటి జోన్ నుంచి కొంచెం బయటకు రండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఇలాంటి రిలేషన్షిప్ అయినా రెండు వైపుల నుంచి ఆ కనెక్షన్ అనేది మనకి ఉండాలి. సో మెయింటైన్ దాట్. అండ్ మీకు ఎప్పుడైనా ఫ్రీ దొరికితే మీకు నచ్చిన పని మీరు చేయండి. ఏదో బాతాకాన్ని వేసుకోవడమా, ఎంత రీసెంట్ టైమ్స్లో నా ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ డ్రాప్ అవుట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే సోది నేను వినకుండా డైరెక్ట్గా మొహమే చెప్పేస్తాను. మేము వేరే పని ఉండి చూసుకోవచ్చు కదా. జనరల్ ఎప్పుడైనా మామూలుగా ఫైనల్గా క్యాజువల్గా మాట్లాడితే దట్ ఈస్ ఫైన్, ఏం చేస్తున్నావు అని. సో ఇలాంటి నాన్సెన్స్ థింగ్స్ అన్నీ పక్కన పెట్టండి, టైంపాస్ బాతాకానీలన్నీ పక్కన పెట్టి జస్ట్ ఫోకస్ ఆన్ సంథింగ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. సో మీ టైం దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో అందులో పెట్టండి. అండ్ బ్యాక్ టు ద పాయింట్, మీకు ఒక సీక్రెట్ చెప్తా అన్నాను కదా, సో ఫుడ్ కలర్ వాడతారు మమ్మీ అని. ఫుడ్ కలర్ కాదండి. సో జనరలీ ఏం చేస్తారంటే చికెన్లో కూడా లాస్ట్ టైం మీకు ఆ వీడియో చూపించినాను కదా, సో కొంచెం నెయ్యి వేసి అందులో కొంచెం కారం, అది యాక్చువల్లీ ఆ కారాన్ని ఇట్లా కలిపేసి వేస్తే పైన ఏంటంటే ఒక పక్క కూరకు కానీ అందులో మనకు కారం సరిపోయినా అది కరెక్షన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే అది మీకు ఫుడ్ కలర్లో కూడా యాడ్ అవుతుంది. ఆ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ ట్రిక్ మా మమ్మీ నేర్పించారు. సో ఎందుకంటే ఫుడ్ కలర్స్ కూడా ఇప్పుడు కొంచెం కల్తీ అయిపోతున్నాయి. ఫుడ్ కలర్ అనే కదా, ఆల్మోస్ట్ అన్నీ కల్తీనే ఉన్నాయి. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకి చేతనైనంత వరకు కొన్ని అవాయిడ్ చేస్తే బెస్ట్. సో రీసెంట్గా ఏదైనా సరే మనం ఒక చేంజ్ మనం తీసుకొని వేరే వాళ్ళకి చెప్పాలి అంటారు కదా, మనం మారకుండా వేరే వాళ్ళకి నీతులు చెప్పకూడదు. సో రీసెంట్ టైమ్స్లో అయితే మా ఇంట్లో అయితే ఈ ఇప్పి మ్యాగీ ఏదైతే ఉందో ఈ నూడిల్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసాము. అండ్ సెకండ్ థింగ్, బ్రెడ్ స్లోగా కంట్రోల్ చేస్తున్నాం అనమాట మా ఇంట్లో కూడా. సో ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది ఆబ్వియస్లీ మా ఇంట్లో ఆల్రెడీ మా చెల్లి ఉంది కాబట్టి తన వల్ల ఇంట్లోకి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ వంటల దగ్గర నుంచి కొంచెం అవాయిడ్ చేసుకుని వస్తున్నాం. సో హోప్ మీరు కూడా ఇలాంటి చేంజెస్ ఇష్టపడతారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు కొంచెం ఎక్కువ వాయిసాను, థ్యాంక్ యూ భరించినందుకు. సో ఓవరాల్గా అయితే లుక్ ఇలా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ రెసిపీ ఖచ్చితంగా నేనైతే జీడిపప్పుల కోసం బాగా తిన్నాను. జీడిపప్పులని నా ప్లేట్లోనే వేసింది మమ్మీ. సో ఇలా డెకరేట్ చేసిన ప్లేటే ఎప్పుడు తీసుకుంటాను నేను, ఎందుకంటే అందులోనే మమ్మీ ఎక్కువ పెడతారు జీడిపప్పులు అని చెప్పేసి. ఎనీవే ప్లీజ్ ట్రై అండ్ జస్ట్ లెట్ మీ నో. థ్యాంక్ యూ.